హలో గైస్ వాట్సాప్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సౌత్ ఇండియా ట్రిప్ వీడియోస్ వస్తున్నాయి. డే 4 పెట్టిండు వీడు, డే 5 పెట్టకుండా ఏంది ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో ఎస్, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. నా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. 5 స్టేట్స్ అండ్ 3200 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, మనం ఖైరతాబాద్ గణేష్ ఫేవరెట్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2000 డొనేట్ చేయకపోతే మనకు మంచిగా అనిపించదు. సో లాస్ట్ టైం 1000 చేశాను, ఈసారి 2000, అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 1000 పెంచుకుంటూ పోదామని చెప్పేసి లాస్ట్ టైం ఒక షార్ట్ పెట్టాను. సో మన ట్రిప్ వల్ల కొంచెం లేట్ అయింది. సో రాగానే ఫస్ట్ మనం ఆ పని చేయాలి. ఎందుకంటే సౌత్ ఇండియా ఇప్పుడు డే 5, 6, 7, 8 ఎడిట్ చేసేసరికి నాకు చాలా టైం అవుతుంది. అందుకే ముందైతే ఈ పని కానిద్దాం, ఇది పెట్టేద్దాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ సౌత్ ఇండియా వీడియోస్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అనిపించి ఏదైతే స్టార్ట్ చేసేసిన ఖైరతాబాద్కి. నా డే 1, 2, 3 and 4 సౌత్ ఇండియా ట్రిప్ రైడ్ ఆర్ సౌత్ ఇండియా రైడ్ వీడియోస్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నా. అండ్ 5, 6, 7, 8 కూడా పెడతా దీని తర్వాత. సో ఖచ్చితంగా చూడండి. అండ్ మున్నార్ అండ్ అలపి, అసలు అవి రోడ్స్ అన్నారు అబ్బా, వాటిని సూపర్ రోడ్స్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ రోడ్స్ అవైతే. సో అవి ఇంకా మిస్ అవ్వకండి. నాకు తెలిసి నేను కన్యాకుమారి నుంచి అలపి బయలుదేరాను. సో అక్కడి వరకే మీరు చూసుంటారు. సో మనం అలపి నుంచి మున్నార్కి వెళ్ళాము, అది అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మున్నార్లో టాప్ స్టేషన్కి వెళ్ళాను, అది మిస్ అవ్వకండి. అండ్ ఒక డే 7లో ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. ఏమైంది, నా బండికున్న విండ్ షీల్డ్ అయితే ఇరిగిపోయింది. సో అది ఎలా ఇరిగింది ఏంటనేది అవన్నీ నేను ఆ లాగ్లో షేర్ చేశాను. సో డు నాట్ మిస్ దోస్ వీలాగ్స్. సో మనకి ఖైరతాబాద్ అంటే మనకి మియాపూర్ నుంచి మనం ఏ రూట్ తీసుకుంటామో మీకు అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం ఒక వీలాగ్లో చెప్పానో లేదో మొత్తం టోటల్గా నాకు తెలియదు. బట్ మనం మియాపూర్ నుంచి కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట అండ్ దెన్ ఖైరతాబాద్ ఈ ఏరియా నుంచి అయితే వెళ్తాం. సో ఖైరతాబాద్కి మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 to 50 minutes అవుతుందన్నమాట. సో మనం అలా వెళ్తూ మాట్లాడుతూ వెళ్ళిపోదాం. విండ్ షీల్డ్ ఏదైతే నేను పోయిందని చెప్పేసి అన్నానో, అది సర్వీస్ సెంటర్కి కాల్ చేసి దాని ప్రైస్ ఎంత అని అడిగిన. సో అది 400 అని చెప్పేసి అన్నాడు. సో 400, నేను ఇంకెక్కువ 1000+ ఉంటుందేమో అని భయపడ్డా తిరిగినప్పుడు. బట్ 400 అంటే ఓకే ఫైన్, నాట్ దట్ కాస్ట్లీ అని చెప్పేసి అనిపించింది. సో ఇప్పుడు అది నాకు దారిలో కనిపిస్తుంది అన్నమాట. సో ఒక్కసారి వెళ్ళి అది ఫిక్స్ చెయ్యి అన్నానంటే అది మస్తు టైం తీసుకుంటారు, ఇంకా వాళ్ళు అది చాలా టైం తీసుకుంటారు. సో ఏమనిపించింది అంటే సపరేట్గా కొత్తది తీసుకొని వచ్చేసి ఇక్కడ బయట ఇక్కడెక్కడ మెకానిక్ దగ్గర ఫిట్ చేయించుకుందామని చెప్పేసి అని అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఆగుతానా లేదా అనేది కూడా నాకు తెలియదు, ఎందుకంటే మా బుడ్డిగాని ఇంట్లో వదిలేసి వచ్చేసినాం. సో వాడు ఎప్పుడు ఎక్కడ ఆగం చేసేది తెలియదు. వెళ్ళాలి అనిపిస్తే ఇంకెక్కడ ఆగకుండా దనాదనైతే వెళ్ళిపోవాలి. అన్ని వినాయకుల నిమజ్జనం అయిపోయిన తర్వాత లాస్ట్కి వస్తుంది మన ఖైరతాబాద్ గణేష్ అయితే ట్యాంక్ బండ్ పైగా. సో అది ఎవ్వరు మిస్ అవ్వకండి. నేను ఒకవేళ మీరు హైదరాబాద్లో లేరు, ఇంకా నేను చూడలేను అనుకుంటే డోంట్ వరీ, మనం ఉన్నాం కదా, మనం అయితే కవర్ చేసేసి మీకైతే చూపిస్తా ఖచ్చితంగా. సో డు నాట్ మిస్ దట్ యాజ్ వెల్. అండ్ ఇప్పటివరకు గైజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత నేను సిటీ డ్రైవింగ్ చేస్తున్నా. హైవేలలో, ఘాట్ రోడ్స్లో నడిపి సిటీలో నడుపుతుంటే కొత్తగా అనిపిస్తుంది. అదేందో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంకా. బట్ సిటీ డ్రైవింగ్లో కూడా కొంచెం కిక్ ఉంటుంది అబ్బా, మంచిగా అనిపిస్తుంది. బట్ టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటే అది అసలు చిరాకు వస్తుంది ఇంకా. బట్ ఇలా మూవింగ్ ట్రాఫిక్ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ ఇంకా ఎక్కడైతే నేను ట్రాఫిక్ సిగ్నల్ పడి ఎంతకి మూవ్ అవ్వక లేదా స్టక్ అయిపోయి ఆగితే ఆ టైం ఉంటుంది చూసారా, అదైతే ఇక చిరాకు వస్తుంది. మూసాపేట్, ఇక్కడే మనం బండి డెలివరీ తీసుకున్నాం. SD इधर एक बंदा हेलमेट नहीं पहना, और एक बंदा అండ్ और एक बंदा. నలుగురు 4 సెకండ్లలో దొరికేసిండ్రు హెల్మెట్ పెట్టుకోకుండా. ఎందుకు బ్రో, ఎందుకు వై డు యూ డోంట్ వాంట్ కీప్ యువర్ హెల్మెట్స్? 8 days నేను సౌత్ ఇండియా రైడ్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత
నాకు అనిపిస్తుంది అబ్బా ఇంకేదైనా వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది మళ్ళీ. అమేజింగ్ రైడ్ మ్యాన్, నాకు మస్తు అనిపించింది అసలు ఆ రైడింగ్. ఎక్కడ అంటే అక్కడ ఆగడం, నా కెమెరా పట్టుకొని వెళ్ళినా కదా, నేను ఆ టైం ల్యాప్స్ కోసం నా కెమెరా సెట్ చేయడం, రోడ్డు పైన పోయే ప్రతి ఒక్కరి ఇట్లా వెనకకి తిరిగి నన్ను చూడడం. అంటే వీడేం పిచ్చాడా, ఏం చేస్తున్నాడు, ఇక్కడ కెమెరా పెట్టిండి పోజ్ ఇస్తున్నాడు, ఇక్కడ ఎవరికి పోజ్ ఇస్తున్నాడు, కెమెరా కనిపించట్లే వాళ్ళకి, కింద ఉన్నది కదా ఫాస్ట్గా వెళ్తున్నారు, నన్ను మాత్రమే చూస్తున్నారు. వాళ్ళకి కెమెరా కనిపించక నేను పిచ్చర్ లెక్క చూస్తున్నారు, ఎవరికి పోజ్ ఇస్తున్నారు, వీడిని ఫోటో ఎవరు ఇస్తున్నాడు అని చెప్పి. ఫన్ మ్యాన్, ఇట్ వాజ్ ఫన్, అసలు మస్తు అనిపించింది. బట్ మళ్ళీ ఒకటి వెళ్దాం అనుకుంటున్నా. బట్ చిన్న ట్రిప్పే అనుకుంటున్నా, చిన్న రైడ్ అంటే నా ఓటా. నేను మైక్లో రికార్డింగ్ చేస్తున్నాను నవ్య. ఈ టైంలో నువ్వు పొలిటికల్ క్వశ్చన్స్ వేసినావు అనుకో, నువ్వు మార్చేసుకో నీ పేరు పైన. బట్ ఇలా రికార్డులో ఉన్నప్పుడు పొలిటికల్ క్వశ్చన్స్ అడిగితే ప్రాబ్లం అవుతుంది చాలా. మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్. ముందర కనిపించే మెట్రో ఖైరతాబాద్ మెట్రో. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా లెఫ్ట్ తీసేసుకొని లోపలికి పోగానే మనకు వస్తుంది ఖైరతాబాద్ గణేష్. ఎందుకో ఒకసారి అట్లా ట్యాంక్ బండ్ పోవాలనిపిస్తుంది నవ్య. చెవిటి మొఖం దానికి వినిపించలేదు. ఎందుకో ఒకసారి అట్లా ట్యాంక్ బండ్. అవునా, మనం అటు వెళ్దాంలే మళ్ళీ. చెప్పాలి కదా నాకు వీడియో తీస్తున్నావు అని. డిస్టర్బ్ చేసిన. అబ్బో వచ్చిందండి పెద్ద వీడియోగ్రాఫర్. మన ఖైరతాబాద్ గణేష్ మెట్రో ఇక్కడ కొంచెం ముందు పోగానే మనం లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది అంతే. ఫస్ట్ లెఫ్ట్ అన్నమాట మెట్రో తర్వాత. ఓ వద్దే అయ్యో దేవుడా ఎంత పని చేస్తీవే, అయ్యో రామా. ఆగాల్సిందే మనము, నీ ఇష్టం, దిగుతా దిగు. ఈ బండి వంచి పట్టుకోవాలంటే కష్టం అవుతుంది. చూడగా దన్న వంచి పట్టుకొని వచ్చేస్తున్నారు. జర ఫాస్ట్గా పో రాదే. ఓహో ఇది ఆల్రెడీ బిజీ లైన్ ఇది. ఇక ఒక్కసారి ఒక 1 వీక్ తర్వాత నెక్స్ట్ 11 days పిచ్చి బిజీ అయిపోతుంది, ఇంకా బిజీ అయిపోతుంది. అన్న ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అమేజింగ్ అసలు. ఆగాక డొనేషన్ కౌంటర్ ఏది ఇక్కడ ఉన్నది, డొనేషన్ కౌంటర్ ఇక్కడ ఉన్నది. ఫోన్పే కూడా ఉన్నట్టున్నాయి కదా. ఆప నువ్వు దిగి స్కాన్ చేద్దామా? స్కాన్ చేస్తే అయిపోతుంది. నేను ఆడబెట్టా బండి. ఈసారి రావడం కొంచెం లేట్ అయిపోయింది కదా, సో మొత్తం అయిపోయేసరికి ఫేస్ క్లోజ్ చేశారన్నమాట. సో క్లోజ్ చేసేసరికి కనిపించట్లేదు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం రిటర్న్. సో 2000 అయితే డొనేట్ చేసినాము. డొనేట్ చేసినందుకు ఒక బుక్ ఇచ్చారనమాట. సో దీంట్లో మొత్తం మనకి 1954 నుంచి స్టార్ట్ అయిన చిన్న వినాయకుడు అండ్ మెల్లిమెల్లిగా పెరుక్కుంటూ 2001, అయ్యో ఇంకా మిగతా ఇక్కడ 2021 ఇక్కడ వరకు వచ్చింది. ఇది 2021. అసలు సూపర్ ఉంటుండే, మంచిగా అనిపించుండే. రాజ్ కుమార్ తనే ఇందాక మాట్లాడినా. గుడ్. ఇది నాకు విగ్రహం వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఈసారి. సో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు అండ్ వీరభద్ర స్వామి ఉన్నారు పక్కన. మీకు అది వీడియోస్ చిన్న ఇవి రెండైతే కనిపిస్తున్నాయి, ఇవి రెండైతే చూపించేసిన. అండ్ మధ్యలో ఉన్నాడు మన గణపతి. సో 63 feet ఉంటుందంట ఈసారి. సో మనం మిస్ అయిపోయినాం యాక్చువల్గా ఫేస్ని. బట్ ఎనీవే లేట్ వచ్చినందుకు మిస్ అయిపోయినాం. ఫుల్ ఫోటో అయితే మన దగ్గర ఇప్పుడు లేదు. యాక్చువల్గా ఎలా ఉంటాడు ఏంది అనేది మనం చూడలేకపోయినాం. సో నిమజ్జనం ఉంటుంది కదా, అబ్బా అది హైదరాబాద్లో నిమజ్జనం చూసి ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఆ ఫీలింగ్ అనేది మనం చెప్పలేము. మొత్తం గూస్ బంప్స్ తెలుసా, అసలు బాడీ మొత్తం ఒక రేంజ్లా వణికిపోతుంది మొత్తం. అసలు సూపర్ అమేజింగ్ అనిపిస్తుంది. డిసైడ్ అయినాం అట్లా ట్యాంక్ బండ్ పైకి వెళ్ళి పోదామని. కొంచెం ట్యాంక్ బండ్ కూడా అట్లా చూసినట్టు అనిపిస్తుందని
ట్యాంక్ బండ్ పైకి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాం కదా, దీని పక్కనే ట్యాంక్ బండ్. సో ట్యాంక్ బండ్ పైకి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి గోయింగ్ వయా ట్యాంక్ బండ్. ఎంత పెద్ద మిర్రర్ అది, మస్తు కనిపిస్తుంది కదా. హలో హలో ట్యాంక్ బండ్. ఎంత పీస్ తెలుసా, ఇక్కడికి వస్తే మంచిగా పీస్ అనిపిస్తుంది. వెదర్ కూడా అసలు మస్తు అనిపిస్తుంది. ఎంత ఎండ కొట్టినా సరే ఈ లెఫ్ట్ సైడ్ చెట్ల కింద పోతుంటే అసలు సూపర్ ఫీలింగ్, అసలు మంచిగా అనిపిస్తుంది. అసలు హైదరాబాద్లోనే ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా? ఎందుకంటే ఇది హైదరాబాద్ కాబట్టి. కొత్తగా చెప్పిన, ఇది ఎవరిని ఇమిటేట్ చేసి చెప్పట్లేదు, డైలాగ్ నార్మల్ డైలాగ్ ఇది. అసలు ఏంద్రా బాబు అమ్మ, ఒక్కొక్కడు డ్రైవింగ్, ఒకడేమో హెల్మెట్ పెట్టుకోడు, ఇంకోడేమో కార్లకి వెళ్ళి ఉంచుతాడు. ఇక ఇంకోని గురించి చెప్పొద్దు. ఇక అసలు ఇక నలుగురిని ఎక్కించుకొని నడుపుతాడు. అమ్మ జీవితం. విండ్ షీల్డ్ వేయించుకోవడానికి వెళ్తా అని చెప్పేసి అన్నా కదా, సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్తా అన్నా కదా, బట్ తీసుకొని వెళ్ళను. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఒకటి రియలైజ్ అయినా, ఏంటంటే నా బ్యాక్ రేర్ డిస్క్ ప్లేట్స్ కూడా చేంజ్ చేయాలి. అది కూడా తక్కువే, 400 ఏమో ఉంటుంది. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన రైట్ లెగ్ మన బ్యాక్ బ్రేక్ పైన వేసి పెడతాం కదా, సో అది కొంచెం ప్రెస్ అయ్యి ఇలా రప్చర్ అవుతూ ఉంటుంది అన్నమాట డిస్క్ ప్లేట్కి. సో అది ఖచ్చితంగా నేను 3000 కిలోమీటర్లు తిరిగినా అంటే అది చేంజ్ చేయించుకుంటేనే బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది. సో ఎట్లాగో 400 కదా, అందుకే అది ఇది రెండు కలిపి సర్వీస్ సెంటర్లోనే చేయించుకుందాం అనుకుంటున్నా. సడన్గా ఇట్లా బస్సు ముంగడికి వెళ్ళి ఆటో ముంగడికి వెళ్ళి వచ్చేస్తారు. సిటీ ట్రాఫిక్లో అదొక్కటే బాధ. ఎందుకంటే ఓవర్టేక్ చేయాలన్నా వీళ్ళని భయం, ముందుకెళ్ళి సడన్గా వచ్చేస్తారేమో అని చెప్పేసి, అందుకే చాలా మెల్లగా వెళ్తా. ఈ వీలాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ సెంటర్ కూడా ఎట్లా వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ ఎండ్ చేసేస్తా. గోప్రో ఛార్జింగ్ వైర్ తెచ్చుకున్నా, బట్ ఇప్పుడు తీసి మళ్ళీ ఛార్జింగ్ కూడా పెడతాడు, అవసరం లేదు. ఐ థింక్ ఇప్పుడే ఆపేస్తా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎట్లాగో ఇంకా ట్రాఫిక్ కొంచెం తగులుతుంది. సో కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా ఇంటికి. సో తెలుసు కదా ఏం చేయాలో. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీలాగ్లో కనిపిస్తా. అప్పటి వరకు యూ గైజ్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.